మళ్ళీ అదే విషయం గురించి మాట్లాడుతున్నావేంటి? నువ్వు నిదానంగా ఉండు, అన్నీ ఒకరోజు అయిపోతుంది. శిల్ప, ఇలా చూడు, ఆ అమ్మాయి నాకు నచ్చలేదు. ఎందుకు దానికోసం నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు? దాన్ని వదిలే. నేను నీకోసం ఒక మంచి అమ్మాయిని చూశాను, చాలా అందంగా ఉంటుంది. అత్తయ్య, ఇప్పుడు మీ అబ్బాయి జీవితం కూడా చాలా చక్కగా ఉండబోతోంది. శిల్ప, శిల్ప, ఇలా చూడు. అది అమ్మకి వయసు అయిపోయింది. పాతకాలపు మనుషులు కదా, అలాగే మాట్లాడుతుంటారు. ఆవిడ మాట్లాడేది పెద్దగా పట్టించుకోకు, వదిలే ప్లీజ్. పర్వాలేదులేని నేను వదిలిపెట్టలేను. మీ అమ్మగారి గుణానికి శిక్ష ఎవరికి పడుతుంది? నన్ను క్షమించే. నీకే పడుతుంది. ఎవరైనా నా గురించి తప్పుగా మాట్లాడితే నేను తట్టుకోలేను. నీకు తెలుసు కదా, నీకు తెలుసు కదా. సో వాళ్ళు నన్ను కొట్టారు, నన్ను తన్నారు, నన్ను బెదిరించారు. అంతేకాదు 8 years పాప నిత్య తనతో. మీరు ఏమన్నా చేయండి సార్, వాళ్ళ సమస్య పెరిగిపోతుంది. మీరు ఒక పని చేయండి, ఇందులో తన అడ్రస్ ఇంకా పేరు, ఫోన్ నెంబర్ రాయండి. యాదవ్, ఫైల్ తీసుకురా. ఇదిగోండి. ప్లీజ్ ఎలాగోలా మమ్మల్ని కాపాడండి ప్లీజ్. ఖచ్చితంగా మీరేం దిగులు పడకండి, నేను చూసుకుంటాను, సరేనా? మిత్రమా, మేడంకి ఫోన్ చేసి అడుగు, ఈ కంప్లైంట్ నేను చేయమంటారు. ఏమడుగుతున్నారు? డబ్బులు ఇవ్వలేదు, మిషన్ పూర్తయింది. అహింస అతి పెద్ద ధర్మం. అహింసే అన్నిటికన్నా గొప్ప ధర్మం. అందువల్ల రౌడీజం ఎప్పుడూ చేయకండి. ఈ విషయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకోండి. అయ్యో మేడం, 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 మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడే కదా మీకు డబ్బు ఇచ్చాం. డబ్బు రిపోర్ట్ రాయకుండా ఉండటానికి. ఇక ఇలా జరగదు. అంటే మీరు నా ఏరియాకి వచ్చి రౌడీల్ని పంపించి ఆడపిల్లల్ని బెదిరిస్తారా? మేము ఎవరిని పంపించలేదు. నోర్మై, నాకంతా తెలుసు. రౌడీని ఎవరు పంపారు, ఎవరు పంపలేదో నాకు తెలుసు. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం, ప్రాపర్టీ వాళ్ళది. అటువంటిది ఏదైనా జరిగితే మీ ఇద్దరు ఇరుక్కుంటారు. చూడమ్మా, ఎడవకు, ఊరుకో. అమ్మా, మీ మనవరాలు, నేను మీ కోడల్ని. ఈ ఇల్లు మాది కూడా కదా. మేము ఎక్కడికి వెళ్ళాలమ్మా? ఒక్క వారసుని కనమన్నాను నీతో, నీ వల్ల కాలేదు కదా. ఇక నువ్వెందుకే మాకు? నా బిడ్డను కూడా మింగేశావు కదా. బయలుదేరు, బయలుదేరి ఇక్కడ నుంచి. వినండి. మీరు ఇక్కడేం చేస్తున్నారు? నువ్వేం చేస్తున్నావే? పోలీసుల దగ్గరికి వెళ్ళావా? నువ్వు ఏమనుకుంటున్నావు? మాతో గొడవ పడితే ప్రాపర్టీ తినగా నీకు ఇచ్చేస్తాం అనుకుంటున్నావా? ప్రాపర్టీని దోచుకున్నానా? ఆ ప్రాపర్టీ నా భర్త నా పేరు మీద రాశారు. మీకు అసలు సిగ్గనేది లేదా? మా ఇంటికి రౌడీని పంపుతారు. ఆ రౌడీ మీ మనవరాలని రేప్ చేస్తానని బెదిరించాడు. ఇంక ఏమేమి చీప్ పనులు చేస్తారా? మేము రౌడీలనేం పంపించలేదు. నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది వైని. అంటే మాధవి, నన్ను పెళ్లి చేసుకో, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. నన్ను నా కూతుర్ని ఇంటి నుండి తరిమిన నువ్వు నన్ను పెళ్లి చేసుకోమంటావా?
వెళ్ళు, బయలుదేరు, ఇక్కడి నుండి వెళ్ళు. నేను పోలీసుని పిలవాల్సి ఉంటుంది. ఆగు, నేను పోలీసులకి ఫోన్ చేస్తాను. ఏయ్, ఎక్కువగా ఆడద్దు. పోలీసుల పేరు చెప్పి భయపెడతాం అనుకుంటున్నావా? వాళ్ళు మేము చెప్పినట్టు ఆడతారు. అలాగా? ఇక పైన మమ్మల్ని ఎదిరించి ఎలాంటి కంప్లైంట్ చేయలేరు. దీని తర్వాత ఏం జరుగుతుందని ఎలాంటి గ్యారంటీ లేదు, అర్థమైందా? పదరా. ఏ జరగా. మాధవి, రాజీవ్ని పెళ్లి చేసుకోవడం గురించి కాస్త ఆలోచించు. అమ్మా, నీకేమైనా బుర్ర చెడిపోయిందేంటమ్మా? ఎవరో తెలియని వాడిని నువ్వు తనని పెళ్లి చేసుకోమని చెప్తున్నావేంటి? కానీ ఒక ఆడదానికి మగవాడి తోడు అవసరం. మగవాడి రక్షణ లేకపోతే ఆడది జీవించలేదు. సరే, వస్తాను. ఏంటి వెళ్ళిపోతున్నావు? వెళ్లే ముందు నాకేం ఇవ్వా? అలాగా? కిస్ పెట్టాలా? వెళ్ళు. అరే, ఒక హగ్ అయినా. చాలా వదులు. నా ప్రియమైన భర్త వస్తాడు. నువ్వెప్పటి నుంచి నీ పిరిగి పొంద భర్తకి భయపడుతున్నావు? నేను భయపడను, భయపడతాను. అర్థమైందా? గుడ్ నైట్. బాయ్. ఈరోజేంటి త్వరగా వచ్చేసావు? మరేంటి అదంతా? ఏమీ లేదు, బైక్ నుండి పడిపోయాను, కానీ దెబ్బలు పెద్దగా తగలలేదు. ఇది బైక్లోంచి పడిన దెబ్బల్లా లేవే, బాగా కోట్లాడినట్టుగా ఉంది. ఏమైంది? అరే ఏం లేదు, వదిలే. నువ్వు కూర్చో, కూర్చో. ఇలా చూడు, వీడికి 2 సంవత్సరాలు. నిన్నే అనాథాశ్రమానికి వచ్చాడు. శిల్ప, నేనేమంటున్నానంటే, నీకు ఇష్టమైతే గనక ఈ బిడ్డని దత్తత తీసుకుందాం. నీలోగా మగతను లేనివాడు ఇలా ఆలోచించొచ్చా? నాకు నా బిడ్డ కావాలి, నా రక్తంతో ఉండాలి. ఎవరో చేసిన పాపంతో ఉన్న బిడ్డ వద్దు. అర్థమైందా? ఏయ్, కార్డ్వే. ఏయ్, ఏంట్రా పరధ్యానంలో ఉన్నావు? నువ్వే కార్డు వేయాలి. కార్డే. రే, ఆ మాధవి ఉందే, కత్తిలా ఉందిరా మావా. రే, ఒక్కసారి గోకచ్చు కదరా, మళ్ళీ మళ్ళీ ముట్టుకోవాలనిపిస్తోంది మావా. తన మీద చేయిస్తే మన ఓనర్ నిన్ను చంపి పడేస్తాడు. నీ తాహతకు మించి ఆలోచించుకో, సరేనా? కార్డ్వే. శిల్ప, శిల్ప, ఏంటిది? మనిద్దరి ఫోటోని ఎవరో నా వైఫ్కి పంపించారు. పొద్దు నుంచి ఒకటే గొడవ. ఎవరో విచారిస్తాను. విచారించు. మనిద్దరి మధ్య ఏముందో ఈ ప్రపంచానికి తెలియాలా? అయితే ఇదెవరు పంపుంటారు, ఎలా కనిపెట్టడం? నీ హస్బెండే కదా ఇంత చేశాడు. అరే, ఎందుకు నవ్వుతున్నావు? అసలు అతను ఒక మగాడే కాదు, ఇది చేస్తాడా? ఖచ్చితంగా ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరో చేసుంటారు. బాగా పొగరు పట్టిన వాళ్ళు. అణగొట్టాలి. సరే, నువ్వేం టెన్షన్ అవ్వద్దు. ఒకవేళ నీ భార్య వదిలేస్తే నా దగ్గరకు వచ్చేయ్. అయితే నువ్వెందుకు నీ భర్తను వదిలేయకూడదు? నేను వదిలిపెట్టలేనే, ఎందుకంటే నేను అతను వదిలేస్తే వాళ్ళంతా నేను తల్లిని కాలేను, అందుకే వదిలేశాడు అంటారు. అది నేను అస్సలు తట్టుకోలేను. అందుకే వాణ్ణి నేను భరిస్తున్నాను. సరే వెళ్ళి, నాకు చాలా పనులున్నాయి. ఒక పని చేయి,
నీ మావయ్య అజయ్ ఉన్నాడు కదా, ఆయన ఫోన్ని ట్రేస్ చేయి. అతని మీద ఒక కన్నేసి ఉంచు. ఎందుకు? ఏమైంది? ఈ మధ్య ఆయన కాస్త తెలివి చూపిస్తున్నాడు. మీ అక్క కదా అర్థం కాలేదు, కానీ నాకేమనిపిస్తుందంటే ఆ ఫోటో ఉంది కదా, ఆయన తీశారనిపిస్తుంది. నువ్వు టెన్షన్ పడద్దు, నేను చూసుకుంటాను. హ్మ్. మేడం, మీరు ఎంత అడిగారో లోపలంత నేను చాలా తక్కువే చెప్పాను. లేదంటే ఒక పోలీస్ ఆఫీసర్ హస్బెండ్ కొట్టినందుకు మీరు ఎంత ఇవ్వాలో మీకు తెలీదు. సరే, సారీ చెప్పు. సారీ. సారీ చెప్తున్నావా లేక డబ్బిస్తున్నావా? ఆ? నీ యాటిట్యూడ్ ఉందే, అది నీ దగ్గరే ఉంచుకో. మర్యాదగా సారీ చెప్పు. ఇలా చూడు, తొందరగా సారీ అడుగు. నువ్వు ఇంటికి రావాలా వద్దా? సారీ సార్, తప్పు జరిగింది, క్షమించండి. ఇకపై ఇలా నడుచుకోను. బాబు, నేను ఏం చేసినా పిల్లల మంచి కోసమే చేస్తాను. నీకు చాలా పొటెన్షియల్ ఉంది, అది నువ్వు పాడు చేసుకోకు. చాలు చాలు చాలు, స్పీచ్లకి నాకు టైం లేదు. ముందు బయలుదేరు, వెళ్ళు. బయలుదేరమ్మా. వెళ్ళండి వెళ్ళండి. బాడీని పోస్ట్ మార్టంకి పంపాలి. బాడీని డాక్టర్ ప్రసాద్ క్లినిక్కి తీసుకెళ్ళండి. నీతు బంగారం, మీ అమ్మ వస్తుందమ్మా. అంటే తన్ని వెతకడానికి ప్రవీణ్ వెళ్ళాడుగా. నువ్వు కంగారు పడకమ్మా. రా, ఈ లోపు నువ్వేదో ఒకటి తిందువు గాని రా. వద్దు నానమ్మ, అమ్మ వచ్చేంత వరకు నేనేమీ తినను. భగవంతుడా, మా అమ్మ ఎక్కడుంది? కనిపెట్టి నా దగ్గరికి పంపించు. ఎవరొచ్చారు? ఎక్స్క్యూజ్ మీ. నేను సీనియర్ ఇన్స్పెక్టర్ సునీల్ ఖేల్కర్. నాకు మీ హస్బెండ్ గురించి తెలిసింది. మేమందరం ఎంతో బాధపడ్డాం. ఇప్పుడు ఈ కేసుని మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ఏంటి? మేడం, మీ హస్బెండ్ ఎలాంటి సూసైడ్ నోట్ రాయలేదా? లేదు. యాక్చువల్లీ ఆ రోజు ఏం జరిగింది? 3వ తేదీ ఈవినింగ్ నేను నాగ్పూర్కు వెళ్ళాను అన్నెక్స్ని చూడ్డానికి. లేట్ అపాయింట్మెంట్, అందువల్ల రాత్రి అక్కడ హోటల్లోనే ఉండిపోయాను. ఉదయం డైరెక్ట్గా డ్యూటీలో జాయిన్ అయ్యాక అజయ్. ఆ తర్వాత ఏమైంది? నా కజిన్ నాతోనే ఉన్నాడు, మందర్. అతనే ఏఎస్ఐ, బ్యాచులర్ కాబట్టి మా ఇంటికి మిషన్లో బట్టలు ఉతుక్కోవడానికి వస్తుంటాడు. అతనితో నేను ఇంటికి వెళ్ళాను. డోర్ లాక్ తీసి లోపలికి వెళ్ళగానే నేను సూసైడ్ చేసుకునేంత కారణం ఏమై ఉంటుంది? మీకేమైనా తెలుసా? మేము ఐవీఎఫ్ చేసుకున్నాం. రెండోసారి చేసుకున్నప్పుడు అది కూడా ఫెయిల్ అయిపోయింది. అందువల్ల అజయ్ చాలా డిప్రెషన్లో ఉన్నారు. చాలా రోజులుగా నేను డాక్టర్ని ఒంటరిగానే కలిశాను, కానీ
నాకేం తెలుసు నా వెనకాల అజయ్. సార్ మ్మ్. సూసైడ్ నోట్ లేదు. అలాగే డాక్టర్ ఏమో ఒకే రోజులో సూసైడ్ అని రిపోర్ట్ ఇచ్చేశారు. సూసైడ్ గానే డీటెయిల్స్ కూడా లేవు. మ్మ్. అందుకనేగా ఈ శిల్ప ఇన్వెస్టిగేషన్ మన చేతికొచ్చింది. ఏయ్, వెళ్ళి తలుపు మూసిరా. ఈ సంగ్రామ్ ఉన్నాడే, అదేంటంటే శిల్పకి వ్యతిరేకంగా సిపిఓ ఆఫీస్కి చాలా కంప్లైంట్స్ వెళ్ళాయి. కానీ చివరి కంప్లైంటే పనికొచ్చింది. ఆఖరి కంప్లైంట్ అంటే? శిల్ప ఈ పోలీస్ స్టేషన్లో పనిచేస్తోంది. ఆమె హస్బెండ్ డెత్ అయ్యాడు. ఆ ఎఫ్ఐఆర్ ఈ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది. కానీ ఆ ఎఫ్ఐఆర్కి వ్యతిరేకంగా ఎవరో సిపిఓ ఆఫీస్కి కంప్లైంట్ ఇచ్చారు. అందువల్ల ఈ కేసు మన చేతికొచ్చింది. టైమ్ ఆఫ్ డెత్ ఏంటి? సార్ 4th నవంబర్ 6 నుండి 9 లోపు సార్. బాడీ ఇచ్చారా? లేదు సార్, నేను ఫోన్ చేసి ఆపేశాను. గుడ్, ఓ పని చేయండి. బాడీని మళ్ళీ పిఎం చేయమనండి మన డాక్టర్తో. తర్వాత ఈ అజయ్ ఎక్కడ పనిచేసేవాడో అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. సూసైడ్ చేసుకునే లెవెల్కి డిప్రెషన్లో ఉన్నాడా లేదా అని. తర్వాత ఈ ఫైల్లో ఎన్ని బేసిక్ విషయాలు మిస్ అయ్యాయో వాటన్నిటిని ముందు చెక్ చేయండి. వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉండేది, వాళ్ళ సీడీఆర్ కలెక్ట్ చేయండి. ఇంకా సీసీటీవీ ఫుటేజ్ కూడా. రైట్ సార్. గణేష్ బాబు, అక్కడుండి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. దొరుకుతుంది సార్. పనులకు దిగండి. ఓకే సార్. సార్, ఈ శిల్పా మేడం మీద నాకు చాలా కోపంగా ఉంది సార్. మీరు మంచి పని చేశారు. ఎంతో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరేం భయపడకుండా మీకేమేం తెలుసో మాకు చెప్పండి. సార్, శిల్పా మేడం నాతో పోలీస్ స్టేషన్లో పని గురించి మాత్రమే మాట్లాడతారు. మిగతాది ఆ జయంత్, ఆయన మా పిఎస్ఐ సార్. ఆయన ఆవిడకి దగ్గర మనిషి సార్. అంటే మీకు అర్థమైంది కదా సార్, వాళ్ళ మధ్యన ఏదో ఉంది సార్. తర్వాత మందార్ ఆవిడ తమ్ముడు సార్. ఆవిడ అతని ద్వారానే లంచం తీసుకుంటుంటారు. ఎందుకంటే ఆవిడ పేరు క్లియర్గా ఉండాలి కదా. ఆవిడ పేరు మీద ఏ సమస్య రాకూడదు. ఆ సూసైడ్కి 2 రోజుల క్రితం ఏదో ఒకటి జరిగింది సార్. శిల్ప, నా వైఫ్ చేతికి ఆ ఫోటో ఎప్పుడైతే అందిందో అప్పటి నుంచి నీ హస్బెండ్ యాక్టివిటీస్ అన్నీ గమనిస్తూ ఉన్నాను. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. వాడు ఆ ఈమెయిల్ అడ్రస్ని కనిపెట్టాడు. వాడు ఐపీ అడ్రస్ కూడా కనిపెట్టాడు. ఆ ఐపీ అడ్రస్ ఏ అడ్రస్లో ఉందో తెలుసా? నీ అడ్రస్లో ఉంది శిల్ప. అతను ఫేక్ ఐడి క్రియేట్ చేసి నా వైఫ్కి ఫోటోను పంపాడు. ఇప్పుడు చెప్పి ఏం చేద్దాము? ఇప్పుడు అర్థమైంది. ఇక అతని రెక్కల్ని ముక్కలు చేయాలి. శిల్పా మేడం ఏమో మరుసటి రోజు డాక్టర్ ప్రసాద్తో మాట్లాడడం నేను గమనించాను. హలో డాక్టర్, నేను అజయ్ని హాస్పిటల్కి తీసుకురాలేను. అతని పరిస్థితికి రావడానికి కారణం ఎవరో అందరికీ తెలిసిపోతుంది. మీరు ఇంటికొచ్చే బ్యాండేజ్ వేయండి. సార్, శిల్పా మేడం వాళ్ళ హస్బెండ్ని చాలా ఘోరంగా కొట్టారు సార్. అతని పరిస్థితి క్రిటికల్ అయ్యింది సార్. ఆ మనిషి బెడ్లో పడ్డాడు సార్. తర్వాత సార్, ఈ 2 రోజుల తర్వాత హఠాత్తుగా ఈ సూసైడ్ సార్. సార్, శిల్పా మేడం ఆలోచన ఏంటంటే ఆవిడ హస్బెండ్ మరణం ఎవరికీ తెలియకూడదు అనుకున్నారు సార్. ఇంకా సీసీటీవీ ఫుటేజ్ ఆవిడ ఇంటి పక్క నుండి మేము కలెక్ట్ చేశాం సార్. అది కనిపించకుండా పోయింది. తర్వాత జయంత్ ఏమో డ్రైవ్లో ఏదో సమస్య అని చెప్పేశారు సార్. ఇందువల్లే ఈ ఇన్ఫర్మేషన్ని పై ఆఫీసర్కి పంపించాను సార్. మీరు ఒక పని చేయండి. మీరు శిల్పాతో పాటు ఉండండి. ఆవిడేదైనా ఎవిడెన్స్ని నాశనం చేస్తుంటే మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఆ తర్వాత ఆవిడికి ఈ విషయం తెలియకూడదు. ఇదంతా మాకు తెలుసని. అలాగే సార్. ఖాన్, నువ్వు వెళ్ళి డాక్టర్ ప్రసాద్ని కలువు. ఇంకా బాడీని కస్టడీలోకి తీసుకో. ఓకే సార్. ఎక్కడో ఏదో తేడా కొడుతోంది. సార్ 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 అరే, మీరు మళ్ళీ వచ్చారేంటి? సార్, ఏమైంది? నా కూతురు మాధవి నిన్న రాత్రి నుంచి ఇంటికి రాలేదు సార్. తను ఎప్పట్లాగే తన మావయ్యతో పనికి వెళ్ళింది సార్. అరే, మీ అమ్మాయి వయసులో ఉందండి. ఎవరైనా అబ్బాయితో లేచిపోయి ఉంటుంది. లేదు 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 సార్, అలా దయచేసి మాట్లాడకండి. తను ఎవరితోనూ అలా వెళ్ళదు. తనకు ఒక బిడ్డ ఉంది సార్. తనని వదిలి తను ఎక్కడికి వెళ్ళదు. ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళ అత్తగారి ఇంటి వాళ్ళే ఏదైనా తనని ఏదో చేసుంటారు. సార్, మీరు మేడం దగ్గర కొంచెం చెప్పండి సార్. నానమ్మ, అమ్మ ఎప్పుడు వస్తారు?
తన భర్తని బాగా కొట్టింది. ఆవిడకి అఫైర్ కూడా ఉంది. అవును సార్. ఇంకా కాలేజ్ అబ్బాయి ధ్రువ్, తను కూడా మాయం సార్. తర్వాత ఈ అజయ్ సిడిఆర్ సార్, అజయ్ సిడిఆర్ ప్రకారం ముందు అతను మార్కెట్ కి వెళ్లారు. పిల్లలకి చదువు చెప్పించడానికి అతను ఆర్ఫనేజ్ వెళ్లారు. ఆ తర్వాత శాస్త్రి నగర్ కి వెళ్లారు. ఆ తర్వాత తనగా ఇంటికి వెళ్లారు. సార్ లోపలికి రావచ్చా? సార్ కూల్ డ్రింక్ తీసుకొచ్చాను. బయట వేడిగా ఉంది కదా, అందుకే. అది మనుషులు ఎక్కువైతే వేడి కూడా ఎక్కువైపోతోంది. మీరేం చేస్తున్నారు? అక్కడ పెట్టండి. అరే, దీనికి ఏమైందో చూడండి. మీరు ఎలక్ట్రీషియనా? కాదు సార్. మరి మీరే రిపేర్ చేసేస్తారా? ఉండండి సార్, రమ్మని చెప్తాను. సందీప్, ఒకసారి రండి. దీన్ని తీసుకెళ్లి ప్రాబ్లం ఏంటో చూపించండి. వద్దొద్దు, తీసుకుపోండి, తీసుకుపోండి. మేడం పంపించుంటుంది లోపల ఏం మాట్లాడుకుంటున్నారని. ధ్రువ్ గురించి నువ్వేదో చెప్తున్నావు సార్, ధ్రువ్ వాళ్ళ నాన్నగారితో మాట్లాడాము. 3వ తేదీన తను బైక్ అలాగే క్యాష్ తీసుకుని రోడ్ ట్రిప్ కి వెళ్ళాడని చెప్పారు. 3వ తేదీన? అవును సార్. అంటే మర్డర్ కి ముందు రోజు. నువ్వు పని చేయి, తన మొబైల్ ని ట్రేస్ లో పెట్టు. ఆర్టీఓ నుంచి తన బైక్ డీటెయిల్స్ తీసుకో. ఎస్ సార్. సార్, అజయ్ యొక్క పిఎం రిపోర్ట్ వచ్చేసింది సార్. సూసైడ్ అని చూపించడానికి ప్రయత్నించారు. ఆయన తలకి దెబ్బ తగిలింది కాబట్టి చనిపోయాడు సార్. తర్వాత ఆయన బాడీలో ఇప్పుడు ఎవరో కొట్టిన గుర్తులు ఉన్నాయి సార్. ఇంకా ఇంకొక విషయం సార్, ఏదో కర్రతో తల మీద కొట్టారు సార్. ఆయన టైమ్ ఆఫ్ డెత్ 4th నవంబర్ మధ్యాహ్నం 3 నుండి 6 గంటల లోపు జరిగింది సార్. అలాగా? ఈ మేడం చాలా తెలివైన దానిలా ఉందే. ఆవిడ ముందుగా పోస్ట్ మార్టం రిపోర్ట్ని మేనేజ్ చేసింది. ఒరిజినల్ పోస్ట్ మార్టంలో టైమ్ ఆఫ్ మర్డర్ 3 నుంచి 6 గంటల మధ్య జరిగింది. ఓ పని చేయండి, ఒరిజినల్ టైమ్ ఆఫ్ డెత్ నుంచి శిల్పా సిడిఆర్ని మ్యాచ్ చేయండి. ఈ శిల్పా మేడం ఆ టైంలో ఎక్కడుందో కనిపెట్టండి. నా కూతుర్ని తీసుకెళ్లిపోయారు సార్. ఇప్పుడు నా మనవరాల్ని తీసుకెళ్లిపోయారు సార్. ఇప్పటి వరకు మీరు ఏమీ చేయలేదు. ఓ హలో మేడం, ఏంటి అరచు గోల చేస్తున్నారు? మా పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయారు మేడం. అందుకు ఇక్కడికి వచ్చి గొడవ చేస్తారా? ఇక్కడ ఏం జరుగుతోంది? ఇది పోలీస్ స్టేషన్. మన దగ్గరికి సహాయం కోసం వచ్చిన వాళ్ళతో ఇలాగే మాట్లాడతారా మీరు? కిల్కర్సో, ఇది నా పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ మీది నాది అని ఉండదు, గవర్నమెంట్ ఇది. ఖాన్, ఈవిడికి ఆర్డర్ చూపించు. చూడండి, తెరవండి. చూడండి, మీకు ఎదురైన ఆధారం మా దగ్గర ఉంది. దాని ప్రతిఫలమే ఇది, సస్పెన్షన్ ఆర్డర్. ఇప్పుడు ఇంట్రాగేషన్ రూమ్ కి మీరే వెళతారా? ఇంకా మీరే వెళ్తారా లేక? సార్, నాకేమనిపిస్తుందంటే మాధవిని తీసుకువెళ్ళింది ప్రాపర్టీని వాళ్ళ పేరును రాసుకోవడానికి. తను కూతురుదని చెప్పుంటుంది. అందుకే నా మనవరాలు కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు సార్. బ్లాక్మెయిల్ చేయడం కోసం. సంగ్రామ్, మాధవ్ అత్తగారింటి దగ్గర 2 పోలీసులను పెట్టండి. వాళ్ళ సిడిఆర్ తీసుకోండి. రైట్ సార్. మీరేం దిగులు పడకండి, నీతుకేం కాదు. వాళ్ళు ఎలా నన్ను సస్పెండ్ చేస్తారు? కూర్చో 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 కూర్చో. అరే కూర్చో. వాళ్ళు ఎందుకు నిన్ను సస్పెండ్ చేశారంటే నీకు వ్యతిరేకంగా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. అసాల్ట్, మిస్ యూస్ ఆఫ్ యూనిఫామ్, భర్తని కొట్టడం, జనాన్ని బెదిరించడం, లంచం తీసుకోవడం, నీకు వ్యతిరేకంగా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఇదంతా చాలా తప్పు. మీ హస్బెండ్ డైవోర్స్ కి అప్లై చేశారు. ఇది చెప్పి ఆయన టార్చర్ చేశారు. మీరు ఆయన కొట్టారు కూడా. అందుకే ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలనుకున్నారు ఆయన. ఇదంతా అబద్ధం, అలాంటిదేం లేదు. ఒకసారి ఫైల్ చూడు, ఇందులో అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. మీ హస్బెండ్ లాయర్ ద్వారా మాకు ఈ ఫైల్ దొరికింది. నీ భర్తను కొట్టినట్టుగా కొన్ని ఫోటోగ్రాఫ్స్ కూడా ఉన్నాయి. జయంత్తో నువ్వున్న ఫోటోగ్రాఫ్స్ కూడా ఉన్నాయి. నాకొక్క విషయం అర్థం కాలేదు. మగతనం లేని వాడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? అది నువ్వే చెప్పాలి. 4వ తేదీన నువ్వు నాగపూర్ నుంచి అమరావతికి వచ్చావు. కానీ నువ్వు పిఎం రిపోర్ట్ని మేనేజ్ చేశావు, టైమ్ ఆఫ్ డెత్ని మేనేజ్ చేశావు. అప్పుడే మాకు అనిపిస్తుంది నువ్వు నాగపూర్లో ఉన్నప్పుడే నీ భర్త అజయ్ ఇక్కడ సూసైడ్ చేసుకున్నాడని. మేము మళ్ళీ పోస్ట్ మార్టం చేశాం. అప్పుడు టైమ్ ఆఫ్ డెత్ మధ్యాహ్నం 3 నుండి 6 లోపు. అప్పుడు మీ ఫోన్ లొకేషన్ మీ ఇంటి పక్కనే ఉంది.
తర్వాత నీ భర్త మరణం తల మీద గాయం వల్లే జరిగింది. మీ ఇంట్లో మాకు ఒక క్రికెట్ బ్యాట్ దొరికింది. దాని మీద రక్తపు మరకలు బాగానే తుడిచేశారు. హ్యాండిల్ మీద రక్తపు మరకల్ని శుభ్రం చేశారు. దాని మీద ఒక్క ఫింగర్ ప్రింట్ కూడా లేదు. ఇంకా సార్ సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేశాం కదా, ఒకే సమయంలో కరెక్ట్ అయిపోయిందా? నువ్వు డిపార్ట్మెంట్లో ఉంటున్నావుగా, అలాంటప్పుడు ఇది నీకు తెలుసుండాలి. అదేంటంటే పోలీస్ చివరగా ఎలాగోలాగా క్రిమినల్ పని పడతాడు. ఇప్పుడు వెయిట్ చేస్తావా లేక కన్ఫెస్ చేస్తావా? సార్, నేను మర్డర్ చేయలేదు. 4వ తేదీ సాయంత్రం ఇంటికి వెళ్ళగానే నేనేం చూశానంటే, అజయ్ అజయ్ ఒకవేళ ధ్రువే అతన్ని చంపుంటాడు. ఎందుకంటే ఎన్నోసార్లు అజయ్ని ధ్రువ్ ఫాలో అవ్వడం అందరు చూశాడు. ఈ ధ్రువ ఏమయ్యాడు? మేము ట్రేస్ చేస్తున్నాం సార్. వాడి ఫోన్ ఆఖరిగా గోవాలో ఆన్ అయింది సార్. మాధవి మీ ఫ్రెండే కదా, ఆవిడ మిమ్మల్ని చూడడానికి బయలుదేరారు అంతేనా? ఆవిడ టైంకి రాకపోవడం వల్ల మీకు సస్పిషియస్ అనిపించలేదా? అనుమానం రాలేదా? సార్ మాధవి చాలాసార్లు నా నేమ్ యూజ్ చేసి ఎవరినో కలవడానికని వెళ్ళింది. బాయ్ ఫ్రెండా? సార్ మాధవి నాతో చెప్పేది ఆ వ్యక్తి ఆల్రెడీ పెళ్ళైన వాడని, ఇంకా డివోర్స్ అయ్యాక అందరికీ చెప్తానని చెప్పేది సార్. తర్వాత అప్పుడు తను ఇక రాలేదని తనతోనే తను పారిపోయిందేమో అని నేను అనుకున్నాను. థ్యాంక్ యూ సార్. మాధవికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నారు, కానీ ఆవిడ CDRలో అలాంటి సస్పిషియస్ ఏమీ దొరకలేదు. ఇంకా ఆవిడ సెల్ ఫోన్ ఆఖరి లొకేషన్ ఏమిటంటే ఈ పోలీస్ స్టేషన్ వెనకాల ఏదో జంగల్ టైప్ ఏరియా ఉంది సార్, అక్కడ ఉంది. 4వ తేదీన సరిగ్గా 4 గంటలకి ఆవిడ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. మాధవికి అక్కడేం పని? ఓ పని చేయండి, వాళ్ళ ఇంటర్నెట్ హిస్టరీ తీయండి. తర్వాత IT డిపార్ట్మెంట్కి కాల్ చేయండి. వాళ్ళు ఇంటర్నెట్ కాల్ ఏదైనా చేశారేమో కనుక్కోండి. నిత్య ఏమైంది? సార్ వాళ్ళ బామ్మ తాతకి ఎదురుగా ఇంతవరకు ఏ ప్రూఫ్ దొరకలేదు. నిత్య ఎక్కడైతే కనబడకుండా పోయిందో అక్కడున్న CCTV ఫుటేజ్. సార్ అక్కడికైనా సీసీటీవీ ఫుటేజ్ షార్టింగ్ అవుతుంది సార్. ఆ కిడ్నాపర్ ఖచ్చితంగా ఏదో ఒక కెమెరాలో క్యాప్చర్ అయి ఉంటాడు సార్. హలో సార్. రైట్ సార్. సార్ పెట్రోలింగ్ పోలీస్కి మాధవి డెడ్ బాడీ దొరికిందట. ఏదైనా దొరికిందా? లేదు సార్, మొబైల్ దొరకలేదు, పర్స్ కూడా దొరకలేదు సార్. మాధవి ఫోన్ 4వ తేదీన 4 గంటలకు ఇక్కడే సార్ స్విచ్ ఆఫ్ అయింది. మర్డర్ కరెక్ట్గా ఆ రోజు జరిగింది సార్. కొద్దిగా సెక్యులేటెడ్ ఏరియా కాబట్టి బాడీని ఎవరు చూడలేదు సార్. సార్ స్ట్రాంగులేషన్ మార్క్స్ కూడా ఉన్నాయి. మెడ పిసికి చంపినట్టు అనిపిస్తోంది. బాడీని PM చేయించండి. రైట్ సార్. తన ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేయండి. రైట్ అవే. ఈ పక్కన ఎక్కడైనా CCTVs లేదు ఉన్నాయా? సార్, ఈ ఏరియాలో ఏ సీసీటీవీ లేదు సార్. తర్వాత ఈ రోడ్డుకి ఏ రోడ్ కనెక్ట్ అవుతుందో అక్కడ సీసీటీవీ ఉందో లేదో నేను చెక్ చేస్తాను సార్. త్వరగా చూడండి. సార్ నేను RT డిపార్ట్మెంట్తో మాట్లాడాను. అజయ్ ఇంకా మాధవి ఇంటర్నెట్ ద్వారా మాట్లాడుకుంటూ ఉన్నారు సార్. ఈ అజయ్ తన బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడా? అవకాశం ఉంది సార్. ఇంకా వీళ్ళిద్దరూ చనిపోయింది కూడా ఒకే రోజు సార్. అయ్యుండొచ్చు. అజయ్ మాధవి అఫైర్ శిల్పాకి తెలిసిపోయి ఉండొచ్చు సార్, అందుకే ఇద్దరిని చంపేశారు. అయి ఉండొచ్చు. ఈ శిల్ప మేడం చాలా కోపిస్ట్ కూడా. సంగ్రామ్ గణేష్, మీరు పని చేయండి. మర్డర్ స్పాట్లో CCTV ఫుటేజ్ దొరుకుతుందేమో చూడండి. ఇక్కడున్న కొంతమందిని కలుసుకోండి. ఎందుకంటే వీళ్ళు చాలా మందిని బెదిరించారు, వాళ్ళ నుంచి డబ్బు కూడా తీసుకున్నారు. వాళ్ళలో ఎవరో ఒకరు ఉండుంటారు. 4వ తేదీన ఏదో జరిగింది, అందువల్ల మేడంకి కోపం వచ్చి 2 మర్డర్స్ చేసింది. సార్ ఈ 2 హత్యలు ఒకే రోజు ఒకే సమయంలో జరిగి ఉంటుందని అనుకుంటున్నారా? ఖాన్, ఎందుకంటే ఇద్దరిలో ఒకరు మిస్ అయినప్పుడు ఇంకొకరు ఆ వ్యక్తి గురించి రిపోర్ట్ చేయడానికి వచ్చి ఉంటారు. ఒకవేళ మాధవి అత్తగారింట్లో ఎవరైనా వీళ్ళని హత్య చేస్తుంటే గనక? ఎందుకంటే మాధవికి 2వ పెళ్లి జరిగితే ప్రాపర్టీ మొత్తం వారిద్దరి పేరుకు చెల్లుతుంది కదా. అలా చూసుకుంటే వాళ్లే ఈ అమ్మాయిని కూడా కిడ్నాప్ చేస్తున్నారు.
ఎందుకంటే మాధవి చనిపోయిన తర్వాత మొత్తం ప్రాపర్టీ వాళ్ళ పిల్లకి వెళ్ళిపోతుంది కదా. అరే మనం ఇంకో సస్పెక్ట్ని మర్చిపోయాం, ధ్రువ్. కానీ వాడు మాధవిని ఎందుకు చంపుతాడు సార్? ఎందుకంటే మాధవి ధ్రువ్ అజయ్ని చంపడం చూసుంటే గనక. లేదు లేదు, నాకు శిల్ప మీద అనుమానంగా ఉంది. మే కమిన్ సార్. సార్, నిత్యాన్ని కిడ్నాప్ చేసిన వాడి సీసీటీవీ మనకు దొరికింది సార్. నువ్వు ఇతని స్క్రీన్ షాట్ తీ, అది అన్ని పోలీస్ స్టేషన్స్కి సర్క్యులేట్ చేయి. నాకు తెలియదు సో. తను ఆ అమ్మాయే మాధవి. తన కోసమే నీ హస్బెండ్ నీ నుంచి డైవర్స్ తీసుకోవాలనుకున్నాడు. సరే, నీకు జయంత్ తెలుసు కదా, నీ బాయ్ ఫ్రెండ్ ఎస్ఐ. తనెందుకు మాధవి ఫోన్ని ట్రేస్ చేయాలి? ఒకవేళ ఏదైనా కేసు విషయంగా అయ్యుండొచ్చు. అది శిల్ప మేడమే చెప్పారు. ఆయన దగ్గర అజయ్ ఏదో దాస్తున్నారని చెప్పారు. రాస్కల్ జయంత్ అతనిలా నాకు వ్యతిరేకంగా మాట్లాడాడు. నీకు వ్యతిరేకంగా చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇలా చూడండి సార్, నేను మర్డర్ చేయలేదు. నేను నిజం చెప్తున్నాను, నేను మర్డర్ చేయలేదు. అవును, నేను ఈ అమ్మాయి గురించి విచారించాను. అది ఎందుకంటే అజయ్ నా దగ్గర ఏదో దాస్తున్నారనిపించింది. కానీ అటువంటిదేం లేదు. ఈ అమ్మాయి అజయ్కి ఎప్పుడూ ఫోన్ చేయలేదు. అలాంటప్పుడు నేనెందుకు అమ్మాయిని చంపాలి? సార్, మాధవి పిఎం రిపోర్ట్లో ఏముందంటే తనని మెడపిసుకే చంపారని. అలాగే అంతకు ముందు ఒక గట్టి వస్తుతో తన మీద కొట్టారని ఉంది. సార్, కన్సెన్షువల్ సెక్సా లేదా రేప్ అని అసలు తెలీదు. స్ట్రగుల్ మార్క్స్ లేవు, కానీ సీమన్ శాంపిల్ దొరికింది. కానీ ఆ శాంపిల్ అజయ్ది కాదు సార్. అయితే ఈ మర్డర్ చేసింది శిల్ప కాదు. టైమ్ ఆఫ్ డెత్ సార్, నవంబర్ 4, 7 నుంచి 10 గంటల లోపు. సేమ్ డే. అవును సార్. సార్, ఈ పనిని సునీల్ అండ్ కవిత కూడా చేసుండొచ్చు కదా, ఏమంటారు? ఎందుకంటే వీళ్ళిద్దరూ వాళ్ళ అబ్బాయికి వీళ్ళు వ్యతిరేకంగా ఒక పిటిషన్ వేశారు. అప్పుడే మాధవి ఇంకొక పెళ్లి తర్వాత ప్రాపర్టీ పూర్తిగా తనకి దొరకకూడదని. అయితే మాధవి అఫైర్ గురించి తనకు తెలిసింది. వాళ్ళని కనిపెట్టండి. అయితే పాపను కూడా వాళ్ళే కిడ్నాప్ చేసి ఉండాలి. సార్, గోవా పోలీసుల దగ్గర నుంచి ఒక గిఫ్ట్ వచ్చింది. సార్, నేను పోలీసులకు కాదు, మా నాన్నకు భయపడి పారిపోయాను సార్. నేను జీవించాలనుకున్న లైఫ్ స్టైల్కి మా నాన్న అలో చేయలేదు సార్. అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నేను గోవా వెళ్ళిపోయాను. అక్కడ క్లబ్లో పనిచేస్తూ ఉన్నాను. వెళుతూ వెళుతూ 2 మర్డర్స్ కూడా చేశావా? లేదు సార్. ఆ ఫోటో చూపించు. సార్, వీళ్ళిద్దరిని ఒకటిగా చూసినప్పుడే నేను మర్డర్ ప్లాన్ని క్యాన్సిల్ చేసుకున్నాను. ఏంటి? యాక్చువల్లీ నేను అజయ్ సార్ని వాచ్ చేస్తున్నాను, ఆయనకి గుణపాఠం చెప్పాలని. ఆయన మీద 2-3 సార్లు అటాక్ కూడా చేశాను. ఆ తర్వాతే నాకు తెలిసింది ఆయన నా మీద కంప్లైంటే చేయలేదని. తర్వాత ఆయన వైఫ్ ఎంత టార్చర్ చేశారో తెలిసింది సార్. ఆ ధ్రువ్తో నువ్వు తన్నులు తిన్నాక అతను క్షమించావు కదా? చెప్పు. మరి నా చేతులతో దెబ్బలు తినడానికి నీకు సిగ్గేస్తోందా? చెప్పు. సార్, ఆ లేడీ చాలా దారుణమైంది సార్. ఇంకా ఈ మాధవి, నేను అతన్ని ఫాలో అవుతున్నప్పుడు అజయ్ సార్తో చూశాను సార్. మాధవి నేను డివోర్స్ ఫైల్ చేసేసాను. ఇకపై వచ్చే లైఫ్ చాలా టఫ్గా ఉంటుంది. శిల్పకి తెలిస్తే తను నిన్ను ఏం చేస్తుందో తెలీదు. నాకు తెలుసు ఇది రిస్క్ అని. కానీ ఏం జరిగినా ఎలా జరిగినా మనం కలిసే చూసుకోవచ్చు. మీ డైవర్స్ ఫైనలైజ్ అయితే అమరావతి వదిలే వెళ్ళిపోదాం. సార్, నాకు తెలుసు మీరు నన్ను ట్రస్ట్ చేయరని, కానీ నేను నిజంగానే అక్కడి నుంచి వెళ్ళిపోయాను సార్. నేను వాళ్ళని చంపలేదు సార్. సరే, నువ్వు చంపలేదు అనుకుందాం. నువ్వు కాకుండా అక్కడ ఇంకెవరైనా ఉన్నారా? లేదు సార్. ఈ అజయ్ మాధవిని నువ్వు ఎన్ని గంటలకు చూసావు? నవంబర్ 4వ తారీఖు ఒక 2-3 గంటలు ఉంటుంది సార్. సార్, నిత్యాన్ని కిడ్నాప్ చేసిన వాడి పేరు బ్రిజు సార్. వాడి గురించి తెలిసింది సార్. చెప్పు చెప్పు చెప్పు. ఎవరు చెప్తే పాపని కిడ్నాప్ చేసావు చెప్పు. ముంబైకి పారిపోతున్నావా? సార్, వీడు ఇలా ఊరికి అంతా చెప్తే మాట వినడు సార్. మీరందరూ వెళ్ళండి, నేను చూసుకుంటాను. నేను నా ఫ్రెండ్స్ ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో చూసాం సార్. వాళ్ళ మీద అటాక్ చేయమని మాకు డబ్బులు ఇచ్చారు సార్. ఆ తర్వాత నా ఫ్రెండ్స్ అన్నారు పిల్లలకి ముంబైలో 5 లక్షల విలువ ఉంటుందని.
అందుకే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశాను సార్. నువ్వేగా ఇంట్లో వాళ్ళపై అటాక్ చేశావు. అవును సార్, ఆ అమ్మాయి అమ్మని నాన్నమ్మని బెదిరించడానికి మాకు డబ్బులు ఇచ్చారు సార్. ఎవరు చెప్తే బెదిరించావు? మామా, నువ్వు బ్రిడ్జికి డబ్బిచ్చావు కదూ నీ కోడల్ని బెదిరించమని చెప్పి. కానీ తన అత్తగారి మీద నింద వేశావు. మాధవి బాడీలో దొరికిన ట్రేసెస్ నీ డిఎన్ఏతో మ్యాచ్ అవుతున్నాయి. అంతేకాదు నీ మొబైల్లో మాధవి ఫొటోస్ కూడా ఉన్నాయి. చెప్పు, నిజం చెప్పు, నిజం చెప్పు. నేను మాధవిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఏయ్, వీడి వయసు ఏంటి, వీడి కోరిక ఏంటి? మా వాళ్ళు మామయ్యని పెళ్లి చేసుకుంటారు సార్. నేను రౌడీల్ని పంపించాను. అప్పుడు భయపడి మంజుగారు మా పెళ్లి గురించి మాట్లాడతారనుకున్నాను. మాధవి ఎవరితోనో మాట్లాడతాం నేను విన్నాను. తను సంతోషంగా ఉంది. ఆ రోజు తను వాళ్ళ ఫ్రెండ్ని చూస్తానికి వెళుతున్నట్లు నాతో చెప్పింది. అప్పుడు నాకు డౌట్ వచ్చింది. నేను తనని ఫాలో చేసుకుంటూ వెళ్ళాను. అప్పుడు నేను చూశాను, తను అజయ్ని కలిసింది. వాళ్ళిద్దరూ పెళ్లి గురించి మాట్లాడుతూ ఉన్నారు. నాకు చాలా కోపం వచ్చింది. అజయ్ మాధవిని గేటుకు బయట వదిలేశాను. నేను అక్కడి నుంచే అజయ్ని ఫాలో అవుతూ వెళ్ళాను. నేను అజయ్తో మాట్లాడదామని అనుకున్నాను. మాధవి మావయ్యని నీతో మాట్లాడాలి. రండి, లోపలికి రండి, కూర్చోండి. మాధవిని వదిలే. నేను తనని ప్రాణంగా ప్రేమిస్తున్నాను. మీరేం మాట్లాడుతున్నారు? మాధవి నన్ను ప్రేమిస్తోంది. కానీ మాధవి పెళ్లి నాతోనే జరుగుతుంది. నువ్వు వదిలేసి, లేకపోతే ప్రతి విషయాన్ని మీ ఆవిడికి నేను చెప్తాను. వెళ్ళండి, ఏం చేయాలో చెయ్యండి. కానీ మాధవిని ఎట్టి పరిస్థితుల్లో నేను విడిచిపెట్టను. వెళ్ళండి, ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. నేను అక్కడి నుంచి తిరిగి వచ్చి మాధవిని నేను అడవి పక్కకి తీసుకెళ్లాను. మావయ్య, ఇది మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఈ దారి అడవికి వెళ్లే దారిగా? అవును, నేను నీతో మాట్లాడాలి. మాట్లాడాలంటే మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. అదే నువ్వు అజయ్ తిరుగుతున్నారు కదా, అది నాకు అసలు నచ్చలేదు. అజయ్ని ఇష్టపడుతున్నాను. ఆయన్ని పెళ్లి చేసుకోబోతున్నాను. ఏమన్నావు? పెళ్లి చేసుకోబోతున్నావా? అవును. నేను తనని చాలా ప్రేమించాను. ప్రేముంటే జీవితాన్ని ఇవ్వాలి, జీవితాన్ని తుంచేయకూడదు. నీ ప్రేమ కోసం ఒక అమాయకపు పిల్లని అనాథను చేశావు. ఇక జీవితాంతం జైల్లోనే మగ్గిపో. సార్, ప్రేమ పవర్ అనే పేర్లతో చాలా మంది తప్పులు చేస్తున్నారు. అదెందుకంటే సంగ్రామ్, ఈ జనం ప్రేమ ఇంకా పవర్ ఈ రెండింటికి ఉన్న అర్థాన్ని మర్చిపోతున్నారు. నాకేమనిపిస్తోందంటే పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పించాలి, ప్రేమని పవర్ని యూజ్ చేసి ఎక్స్ప్లాయిటేషన్ చేయకూడదని. ఎందుకంటే వీటికి పైన మానవత్వం అనేది ఒకటి ఉంది. ఇక్కడ శిల్ప ఈగో ఇంకా పవర్తో తప్పుడు దారిలో వెళ్ళింది, మానవత్వాన్ని మర్చిపోయింది. తర్వాత ప్రవీణ్, ప్రేమ అతన్ని గుడ్డివాణ్ణి చేసింది. ప్రేమించిన అమ్మాయినే వాడు చంపేశాడు. సార్, స్కూళ్లలో ఒక సబ్జెక్ట్ చెప్పాలి సార్, మంచి మనిషిగా ఎలా ఉండాలని.